ఏంటండి వెతుకుతున్నారు? అబ్బాయి వచ్చాడా? రాలేదు. కానీ మీరేంటి తాగొచ్చారు? సూపర్ బ్రెయిన్. అబ్బా చాలండి. అయినా శ్వేత వ్రతం అని చెప్పింది కదా, తెలిస్తే బాధపడదు. తను బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారీగా నువ్వు తీసుకో. సర్లే ఏదో చేస్తాను. అదండి. ఏ శాంతి, నేను అన్నం తినలేదు పాపం. అయ్యో సరే నేను తీసుకొస్తాను. మావయ్య గారు ఎప్పుడు వచ్చారు? ఏంటి మావయ్య గారు మాట్లాడడం లేదు? నువ్వు మగవాళ్ళ కోసం మంగళగౌరి వ్రతం చేస్తుంటే ఆయన మన కోసం మౌన వ్రతం చేస్తున్నారమ్మా. అవును కదండి? ఏదో వినిపించింది. అది రేడియోలో రైతు మిత్ర ప్రోగ్రామ్ వస్తుంది కదా, వింటున్నా. ఓ రండి మావయ్య గారు, భోంచేద్దురు గాని. మీరు నాన్ వెజ్ తినకూడదని నేనే స్వయంగా వెజిటేరియన్ లో వెరైటీస్ చేశాను. అయ్యో ఏమైంది? ఆయన ఉపవాసం చేస్తున్నప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరమ్మా. అయ్యో పాపం. జాగ్రత్త అండి. వెళ్ళి పడుకోండి. అయ్యో జాగ్రత్త. ఏంటి మావయ్య గారు తూలుతున్నారు? నీరసం అమ్మా, నీరసం. ఉపవాసం కదా, కళ్ళు తిరుగుతున్నాయి. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. నువ్వు కూడా పడుకోమ్మా. సిద్ధు రావడానికి లేట్ అవుతుందేమో. గుడ్ నైట్ చెప్తున్నారు. గుడ్ నైట్. ఓ నేను కూడా వెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. హాయ్ శ్వేత. ఏంటి ఆలస్యం? మా ఛానల్లో పనిచేసే సిద్ధార్థకి బెస్ట్ న్యూస్ రిపోర్ట్ అవార్డు. ఎవడిగా అవార్డు వస్తే మీకెందుకండి? ఐ సెడ్ సిద్ధార్థ అనే వ్యక్తికి అవార్డ్. ఇంత మంచి న్యూస్ ముందు నాకు చెప్తారేంటండి? మావయ్య గారికి చెప్పాలి. నానొచ్చారా? పదండి పదండి వెళ్ళండి. నానా అక్కడే నిలబడిపోయావే, రాసిద్దు. నాన్నకేమైంది? ఏం కాలేదు, మెడిటేషన్ చేస్తున్నారు. మెడిటేషనా? మందు మీద ధ్యాస పోవాలంటే ధ్యానం చేయమన్నారట. నిజం? ఏం లేదు, నాకు బెస్ట్ న్యూస్ రిపోర్టర్ అవార్డు వచ్చింది, అది చెప్తామని. అవునా? కంగ్రాట్స్ సిద్ధు. ఇప్పుడు నేను చెప్పింది నాన్నకి వినిపించుంటుందా? ఏమండి విన్నారా? విన్నాడు. ఆశీర్వదించండి. సరే, నాన్న మెడిటేషన్ చేసుకొని వస్తాను. తెస్తాను ఉండండి. నాన్న మెడిటేషన్ చేసుకుంటున్నారు. సిద్ధు సిద్ధు ఈ లేచిపోయాడు. సిద్ధు ఏంట్రా కాలికి దెబ్బ? నానా నువ్వులే. అది కదరా అమ్మాయి అందే. లేనా పోలే బాబా, నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనురా. బాధ వచ్చేస్తుంది. బాధ వచ్చేస్తా నాన్న. ఏది మళ్ళీ అను? బాధ వచ్చేస్తా నాన్న. మందు కొట్టావా? నిన్నే మందు కొట్టావా? ఏది ఒకసారి ఊదు. అక్కడ కాదు, నా మొహం మీద. ఊదమంటే పీలుస్తావేంటి? నీ కళ్ళు తిరుగుతాయి నాన్న. ఏం పర్లా, ఊదు. మందు కొట్టావు అంటే మాట ఇచ్చి ఏంటి నాన్న ఇది? సిగ్గులేదు? సిగ్గులేదు అంటావేంటి? నేను ఎవరి కోసం మందు తాగానో అడగవేంట్రా? ఎవరి కోసం? నీకోసం. నాకోసం? అవునరా, నీకు అవార్డు వచ్చిందని ఆనందంలో ఫుల్ వేసేసా తప్ప. ఎవరు చెప్పారు నీకు? ఇందాక నువ్వే కదా చెప్పావు మతిమాలేదామని. కొంచెం కూడా గుర్తురుదా? లైఫ్ లో నువ్వు బాగుపడ. నువ్వు బాగుపడవు. అయ్యో అమ్మా గౌరీ తల్లి, అపచారం జరిగిపోయింది. క్షమించమ్మా, క్షమించు. అమ్మా గౌరమ్మ, నా మీద గౌరవం ఇచ్చి అమ్మాయిని క్షమించేసే అమ్మా. అడిగాను రా, అమ్మ క్షమించేస్తాయి, ఏం పర్లేదు. మా తల్లి. అమ్మా గోవిందరాజు గారు, చెప్పండి సార్. నాకు అవార్డు రావటం అంత ఆనందంగా ఉందా? కంట్రోల్ చేసుకోలేనంత. అయితే తీసుకోండి, కంట్రోల్ అవుతుంది. నాకే? నీకే. థ్యాంక్స్ రా.
శ్వేత నాన్నకి సోడా గ్లాస్ ఏర్పాటు చేయి. నాన్న ఆ ఐదు ముక్కలు కూడా తెమ్మనరా. అవి కూడా. అలాగేనండి. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మాయి ఎవడో దిక్కుమాలాడు వచ్చాడో ఆడికి ఆ చేతితో అంత ముద్ద పడేయమ్మా. పోయిన పుణ్యం తిరిగి వచ్చేద్ది. నువ్వు నాతో వచ్చాయి. చూడు, ఏ ఆడదైనా నువ్వు కావాలనుకున్నప్పుడు నీతో చెప్పావనుకో, ఈ ప్రపంచంలో నీకన్నా దద్దమ్మ ఇంకెవరూ ఉండరు. ఆగు. నీతికి అవినీతికి నీకు విచక్షణ తెలియలేదనుకో, ఏదో ఒక రోజు నీ బతుకు నీ పేరు చెప్తే గానీ లోపలికి రాని పేరు చెప్పమ్మా. కృష్ణవేణి. అమ్మాయికి తాను అక్షరం పలకదమ్మా, తాకు బదులు తా పలుకుతుంది. అసలు పేరు కృష్ణవేణి. మీ ఆయన పేరు? ఆయన పేరు నా పేరు నేను చెప్తాను, కనకారావు. తంతారావు. ఏ కృష్ణ, ఇలా రా. తోరలో ఉప్పేసి వస్తున్నా. ఏమిటండి ఎదుగుతుంటున్నారు? ఓహో, మీ తలజోడు లేకపోతే తల్లి తనపడవా? ఇదిగో మీ పత్తులోనే ఉందిగా. కొత్తగా పెళ్ళైంది కదా. కూర సగంలో వదిలేసింది, ఉప్పైనా వేసిందో లేదు. పెద్ద కొత్తగా పెళ్ళై వచ్చిన పిల్ల వంటగదిలో ఉండగా కనీసం కూరలో ఉప్పైనా వేసే సహాయం కూడా చేయకపోతే ఎలాగండి? వదలరా? వదలండి. నేను వంట చేస్తే మీకు మీ తమ్ముళ్ళకి నచ్చదు. నేనెక్కడ కళ్ళ నీళ్లు పెట్టుకుంటానోనని మీరు తినేస్తుంటారు. కొత్త కోడలతో వంట చేయించాను, ఈవేళైనా తృప్తిగా భోంచేయండి. నీ వడ్డంలోనే చాలా అందం ఉంది జానకి. రవి రవి పిన్ని రవి అడి వాడు ఇంకా రాలేదురా. అదేదో టీవీ కంపెనీలో పనిచేస్తున్నాడుగా, అక్కడ ఆల్సో ఉంటుంది. టైం 10 ఇంకా టీవీ కంపెనీలో నట్ ఫిట్టింగ్ ఏంటి పిన్ని? పిన్ని నాకు బాగా ఆకలిస్తుంది కానీ నాకు అన్నం పెట్టిన తర్వాత వచ్చింటాలే. నేను వెళ్ళి వడ్డిస్తా గాని ఈ మధ్య దొంగలు పెడుతున్నారట, ఆ తలుపేసిరా. దొంగల నా గురించి నీకు తెలియదు పిన్ని. దొంగలు, రౌడీలు, గూండాలు ఎవరొచ్చినా సరే నక్కల అరిచి, కుక్కల కరిచి, కాళ్ళు చేతులు విరిచి టోటల్ గా టైట్ ఫిట్టింగ్ చేసేస్తానంతే. ఏమైంది? ఎందుకలా వణుకుతున్నావు? తెయ్యమా కడుతుకుంటా నిన్ను? ఏమిటా అల్లరి? అసలు నిన్ను ఏం జరిగిందంటేనమ్మా, నీ ఉద్యోగం పోయి ఉంటుంది. అరే ఎలా కనిపెడతావమ్మా? మెళ్ళ తాయితే ఉందా? నువ్వు ఇలా దసరా వేషం వేసుకుని దొంగోళ్ళ ఇంట్లో దొరబడితే దాని అర్థం అదేరా. అది కదమ్మా. నేను ముందే కనిపెట్టేశారు అవి. అమ్మ భయపడుతుందో లేదో అని టెస్ట్ చేశానంటే. అలాగా? మరి వంటింట్లో ఏంట్రా డమాల్ సౌండ్, మొహం మీద పిండి? నిన్ను భయపెడతా. గురు మన పేటలో చిట్టమనే గజ్జల గురు హోటల్ పెట్టింది. సాంబార్ ఏంటి ఇంత చల్లగా ఉందంటే కాంతి తెలుస్తుందని మోహన్ కొట్టింది. మన పేటలో హోటల్ పెట్టి మన మీద సాంబార్ పోస్తుందా? ఎంత ధైర్యం రా దానికి? అదే గురు, ఫిగర్ చూస్తే మంచి కంచు టైప్ లో ఉంది.
దీన్ని అడ్డడడడడడ. బోర్డు తలతల మెరిసిపోవడంలా ఏంటి బాగుతున్నావు? టోటల్ సీనరీ అదర్లా. పిచ్చి పిచ్చిగా ఉందా? కిందకి దిగానంటే పచ్చడవుద్ది. అడ్డడడడడ. ఎరా మా జాయింట్ సీనరీ అద్దర్లా. చేసిన చాలక ఇంకా బాగుతున్నావా? ఫేస్ పెసరట్టు అవుద్ది. మనతో పెట్టుకోకు, షేపులు చపాతీలు అవుతాయి. ఏంటి మా ఆవిడ మీద సాంబార్ పోసామంట? ఏ వాడొక్కడి మీదే సాంబార్ పూసాను నీకు బాధగా ఉందా? ఉండు నీకు పని చెప్తాను. అలాగే. రౌడీ ముఖ ఆడపిల్ల కనిపిస్తే చాలు సీనరీ బాగుందంటావా? ఇది మీద పడితే అప్పుడు తెలుస్తుంది అసలు సీనరీ. పోలీస్ మీదే సాంబార్ పోస్తావా? మోసం, దగా. ఇది ఒక పోలీసుకు జరిగిన అన్యాయం కాదు, మొత్తం పోలీసు వ్యవస్థకే జరిగిన అన్యాయం. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఒంటరి సైనికునైనా సరే పోరాడతాను. ఎస్, నేను అది కాదు పోలీస్ బాబు, మా అక్క. నువ్వు ఉండరా బామర్ది, నేను చూసుకుంటాను కదా. అంటే ఆవిడ మీ మా ఫ్యామిలీ. నేను ఫ్యామిలీ జోలికి వెళ్ళండి. ఫ్యామిలీలు అంటే నాకు చాలా గౌరవం అండి. అందులోనూ మీ ఫ్యామిలీ అంటే మహా గౌరవం అండి. అమ్మా ఇంకేమన్నా సాంబార్ ఉంటే పొయ్యమ్మా, పొయ్యికి పోతాను. సాంబార్ అయిపోయింది, ఈ ఇడ్లీ ముక్క నంచుకెళ్ళిపో. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి ఫ్యామిలీ గేమ్ లో ఇష్టం వచ్చినట్టు బాగుతున్నావు? నేను వాకపోయి ఉంటే ఆ పోలీసు నేను పట్టుకెళ్లి బొక్కలు తోసేసేవాడే నా ఫ్లవరా. ఒంటి మీద చేస్తావేంటి? కొట్టానంటే కొబ్బరి పచ్చలవుతావు. చేయటమే కదా, నువ్వు కోరుకో, కావాలంటే ముద్దు కూడా పెడతా. నన్ను మూత పెడతావా? మన సంగతి తెలియదు అనుకుంటాను. మూతి మీద వాత పెట్టి నేతికి మూత పెడతాను. నేతికి నీ మూత పెడతావో, కోడి కోత పెడతావో సాయంత్రం చూపిస్తాగా. ఏ నువ్వు చూసేది చపాతీ పిండి. నేనెవరికి భయపడను. అదేనండి, బాగుంది. బిల్ వేసేయండి. అబ్బా అదవుతుంది, తీసేయండి. ఎవరా నువ్వు? ఇప్పుడు నీ మూలంగా బొమ్మ పగిలిపోయింది. ఎవడు కడతాడు డబ్బు? నీ బాబు కడతాడా? గుడ్లో పగించి అలా చూస్తావేమిటి? ఒక్కటిచ్చానంటే గోపు పగిలిపోతుంది. ఈ కుర్రాడు మీ అబ్బాయా? షాపు తీసుకొస్తే కుర్రాడిని మీ పక్కనే జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ మాత్రం జాగ్రత్త లేని వాడు అసలు పిల్లలు ఎందుకు ఇలాంటి చోటుకు తీసుకొస్తారు? ఈ బొమ్మను ఎంతో మోసపడి కొన్నాను, దాన్ని మీ వాడు పగల కొట్టేశాడు. ఇప్పుడు బిల్లు ఎవరు పే చేస్తారు? ఏమి తెలియని రంగరాజు తొంగబుర్లో మిడిగుడ్లు వేసుకుని ఎలా చూస్తున్నాడు చూడండి. కీప్ యువర్ బిగ్ మౌత్ షట్. ఈ పని వీడు కావాలని చేసింది కాదు, పొరపాటు జరిగిపోయింది. చిన్నపిల్లల్ని తిట్టడం, కొట్టడం సంస్కారం కాదని మీరు చదివిన చదువు మీకు నేర్పకపోవడం దురదృష్టం. ఇదిగో డబ్బు. ఈ ఒక్క బొమ్మే కాదు, ఇలాంటి 10 కొడుకుని మా రాజా పేరు చెప్పుడు మీ ఇంట్లో అలంకరించుకోండి. కమాన్. ఏ మిస్టర్, ఏమండి ఆయన అడ్రస్ ఎక్కడా? వచ్చిందా? నువ్వు ఈ పాలను పట్టుపట్టు, నేను తన పని పడతాను. ఇంతక్కడి నుంచి ఏకకంఠంతో అరుస్తున్నాను. ఎవరున్నారండి లోపల? మనుషులు ఉన్నారండి లోపల. హలో, మనమే ఫోన్ లో మాట్లాడుకోవడం లేదే. హాయ్, హాయ్. నా పేరు గీత. నా రాత ఆ? అక్కర్లేదు. షాప్ లో ఉన్నది ఒకే ఒక తాజ్ మహల్ బొమ్మ. తాజ్ మహల్ అంటే నాకు చాలా ఇష్టం. కిందటి ఏడాది నేను తాయారు జబునునిసా విజయరేఖ మేమంతా కలిసి నార్త్ ఇండియా టూర్ వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్ని ఆగ్రాలో 2 రోజులు ఉండిపోయాను తాజ్ మహల్ చూస్తూ. వాళ్ళు ఢిల్లీ గిల్లీ మధుర గిద్దరు అన్ని చూడడానికి వెళ్ళా. ఎక్కువగా మాట్లాడుతున్నానా? మీరు అసలు నోరు విప్పందే. అలాంటిది ఒకే ఒక బొమ్మ ఉందని ముచ్చట పడుకుంటే దాన్ని మీ అబ్బాయి పగలగొట్టేశాడు. ఒళ్ళు వండింది నాకు. మా తలుపులు, బోడి తలుపులు. ఆ మాట మీతో చెప్తే అలాంటివి 10 బొమ్మలు కొనుక్కోమని. మా బొమ్మ, బోడి బొమ్మ తట్టి డబ్బు నా మొహాన్ని పడేసి వస్తారా? బొమ్మ ఎవరు పాల్గొడతారా? 10 రెట్లు డబ్బు సంపాదిద్దామని ఏమైనా కాచు కూర్చుని అనుకున్నారా? మా మొక్కలు, బోడి మొక్కలు. అలాంటివి 10 బొమ్మలు కొని మారుపేరానికి అమ్ముకునేదాన్ని అనుకున్నారా? షాప్ లో అందరి ముందు మీరు కోపంగా మాట్లాడి డబ్బు నా మొహాన్ని కొట్టి నాకెంత చిన్నతనంగా ఉంటుందో మీరు ఆలోచించారా? ఏమండి, మీకు ఇప్పుడు మంచినీళ్ళు అవసరం అనుకుంటాను. అనుకుంటాను. అనుకోకండి. అనుకోను గాని ఏమండి, బసపెట్ల ఇందాక నుంచి లొడలడ వాగుతుంటే ఒక్క మాట మాట్లాడారా? నాకు నోరు తెరిచే అవకాశం మీరు ఎక్కడిచ్చారండి?
మీరు మాట కచేరీ చేస్తున్నారు కదా, మధ్యలో మృదంగం వాయించడానికి అవకాశం రాకుండా పోతుందా అని ఎదురు చూస్తున్నాను. కానీ ఎక్కడ, మొత్తం మీద మీరే వాయించేశారు. చూడండి, చూశాను. మీరు రెండు విషయాలు గ్రహించాలి. ఏమిటవి? నెంబర్ 1, వీడు నా కొడుకు కాదు. మరి మీ ఇంట్లో ఉన్నాడే? నాకు వీధిలో దొరికాడు, ఇంట్లోకి తెచ్చుకున్నాను. నెంబర్ 2, మీరంత కోపంగా వాడిని తిట్టి కొట్టబోతే నాకు నిజంగానే కోపం వచ్చింది. దాంతో కొంచెం ఓవర్ గా బిహేవ్ చేశాను. ఐఎమ్ సారీ ఫర్ ఇట్. అబ్బే, మీ చేత సారీ చెప్పించుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. పోనీ మీరు నాకు చెప్తారా? చెప్పడం పని అయిపోతుంది. ఇవ్వకండి మీ డబ్బులు. ఇది తీసుకుంటే వెంటనే వెళ్ళిపోతారా? ఒకే ఒక నిమిషం ఉండి వెళ్ళిపోతాను. ఈ కుర్రాడు మీకు వీధిలో దొరికాడా? అమ్మా నాన్న లేరా? అమ్మా నాన్న లేకుండా పిల్లలా పుడతారండి. మీ స్నేహితులు లక్ష్మీ తయారు జబరునిసా వీళ్ళలో ఎవరు మీకు ఆ విషయం చెప్పలేదా? వాళ్ళు చెప్పేదేమిటి? నాకు ఆ మాత్రం తెలియదే ఏమిటి? అబ్బో, ఇలాంటి అనాథ కుర్రాడిని మీరు పోషిస్తున్నారంటే రియలీ గ్రేట్. ఏమండోయ్, మీ ఒక్క నిమిషం అయిపోయిందండి. ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్. మీకు ఎప్పుడైనా ఫోన్ చేయాలనిపిస్తే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్, వెరీ గుడ్. స్టూడెంట్స్ అంటే ఇలా ఉండాలి. ఐ లైక్ ఇట్, ఐ అప్రిషియేట్. ఇంతకీ తమరు ఎందుకు వచ్చారు? వెల్, మా స్టూడెంట్స్ తెలుగు పాఠాలు చెప్పమని మన ప్రిన్సిపల్ గారు నన్ను ఈ గదిలోకి తోశారు, వచ్చాను. దట్స్ ఇట్. మాస్టర్ అయితే స్టాఫ్ రూమ్ లో కూర్చోక క్లాస్ రూమ్ లో ఏం పని మన్మథ? హౌ ఇస్ ఇట్? టైం పాస్. మీ అందరికి చిన్న ఫ్రెండ్లీ కటింగ్ ఇద్దామని వచ్చాను. కటింగ్ కటింగ్ అంటే ఏంటి బాబు? కటింగ్ అంటే హెయిర్ కటింగ్ కాదు బాబు, డైలాగ్ కటింగ్. వాట్స్ యువర్ నేమ్ సర్? నీ పేరేంటైనా? రాజ్ కుమార్. ధన్యులం. రాజకుమారా, నేను మీ మంత్రిని, వీడు సేనాధిపతి. వద్దు కుమారా, ఈ రాజ్ కుమార్ సోలోగా కటింగ్ ఇచ్చు. అలాగైతే తప్పకుండా మీరు ఇచ్చి మాత్రం వద్దు బ్రదర్, మనం ప్రజల మనుషులం, మనకు సింహాసనం ఎందుకు? మీలో ఒకటి ప్రజల వద్దకే పాలన. మీరు మాకు పాఠాలు చెప్పడానికి వచ్చారన్నమాట. నాకైతే ఇంకా అర్థం కాల. నేను తెలుగు వాడినై ఉండి తెలుగు తెలిసిన తెలుగు వాళ్ళకి తెలుగులో పాఠాలు చెప్పాలి. తెలుగులో పుట్టి, తెలుగులో పెరిగి, తెలుగులో అరుచుకుని, తెలుగులో గరుచుకుని, అసలైన సిసలైన తెలుగులో, స్వచ్ఛమైన తెలుగులో బూతులు రచించే మహాకవులు మీరు. మీకు నేను తెలుగు నేర్పడం ఏంటి? తెలుగు తక్కువ? అసలు లైఫ్ లో మీరు నేర్చుకునే ఎక్స్ట్రా తెలుగు ఎందుకని ఉపయోగపడుతుందో చెప్పండి. రేపు పొద్దున మీలో ఎవరైనా సరే లాయర్ అయ్యారనుకోండి, ఈ లఘువులు గురువులు మీకేమైనా లాభిస్తాయా? ఏ డాక్టర్లో ఏ మీకు ఈ బహువ్రీహి సమాసం ఏ రోగానికైనా సరే ఉపయోగపడుతుందా? అలాగే ఇంజనీర్ అయ్యే మీకు ఈ గుణసందులు, సవరదీర్ఘ సందులు ఏ సందులకు ఉపయోగపడతాయి చెప్పండి. ఆ అస్తమయోన్ముఖ భానుబింబ సంచారాగా కింద చటాపాడి ఆమె ముఖముల కుంకుమ రేఖలు దిద్దుచున్నట్టున్నది. చిరుగాలి తరగల తాగిడి చేయి నైన సంచలనం వల్ల కించిత్ భయ సమానమైతే నర్తకి నేతల చలమును పోలి ఉన్నవి కదా సుందరి అని ఏ అమ్మాయితోనైనా ఈ స్టైల్లో లవ్ కటింగ్ ఇచ్చామనుకోండి, వెంటనే రివర్స్ లో మెంటల్ అని అనిపించుకో డేంజర్. సో డియర్ స్టూడెంట్స్, నన్ను అడిగితే ఈ తెలుగు అంతగా ఉపయోగపడదని నా ఉద్దేశం. మరి మీరే ఉంటారు? కాకపోతే తెలుగు పాఠాలు చెప్పమని నాకు జీతం ఇస్తున్నారు కాబట్టి, తెలుగు నేర్పండి మాస్టర్ అంటే మీరు ఫీజు కడుతున్నారు కాబట్టి, కాలేజీకి వస్తున్నారు కాబట్టి, క్లాసుల్లో కూర్చుంటున్నారు కాబట్టి, మీ ఎదురుగా నేను ఇలా ఉండాలి కాబట్టి, వారానికి 5 క్లాసుల్లో ఓ 2 క్లాసులు ఏదో మొక్కుబడిగా తెలుగు అలా లాగించేద్దాం. మిగతా 3 క్లాసుల్లో మనం ఇదే స్టైల్లో రెచ్చిపోయి వీర కటింగ్ ఇచ్చేసుకుందాం. చూడండి, హలో,
వీళ్ళకి ఏం వినిపిస్తా మాట్లాడరు. బహుశా వీళ్ళు పక్కనే ఉన్న చెవిటి మూగ స్కూల్ పిల్లలై ఉంటారు. పొరపాటుకి వచ్చారు. హలో ఎక్స్క్యూజ్ మీ, మీ స్కూలు సైలెన్స్. వెరీ బ్యాడ్. చూడండి, ఎవరికైనా సరే శరీరంలో ఏదైనా లోపం ఉంటే వాళ్ళని చూసి జాలిపడాలి, వీలైతే చేయుతే వాళ్ళు తప్పించి ఇలా ఎగతాళి చేయటం ఐఎమ్ వెరీ సారీ. ఐ డోంట్ లైక్ ఇట్. హలో, మే గాడ్ బ్లెస్ యూ. ఓకే ఫ్రెండ్స్, సీ యు టుమారో.